జబర్దస్త్లో లేడీ గెటప్స్ వేసే సాయి తేజ కాస్త బిగ్ బాస్ షోలో ప్రియాంక సింగ్గా దర్శనమిచ్చాడు. మరింత పాపులారిటీ పెంచుకున్నాడు. తన జెండర్ని పేరెంట్స్కి తెలియకుండా మార్చుకున్నాను అన్న ప్రియాంక సింగ్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో నాగబాబు నిహారికను ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేసింది. జబర్దస్త్ కామెడీ షోలో పలువురు అబ్బాయిలు లేడీ గెటప్స్ వేసేవారు. వారిలో సాయి తేజ ఒకడు. 4-5 ఏళ్లు జబర్దస్త్ కమెడియన్గా సాయి తేజ కొనసాగాడు. లేడీ గెటప్స్ వేస్తూ పాపులర్ అయ్యాడు. అచ్చు అమ్మాయిలా ఉండే సాయితేజ సదరు పాత్రలో ఒదిగిపోయేవాడు. కారణం తెలియదు కానీ సాయితేజ జబర్దస్త్కి దూరమయ్యాడు. జబర్దస్త్ షోలో లేడీ గెటప్స్ వేయటం మానేశాడు. బుల్లితెరకు దూరమైన సాయితేజ కొన్నేళ్ల తర్వాత బిగ్ బాస్ హౌస్లో దర్శనమిచ్చాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో సాయితేజ కంటెస్ట్ అయ్యాడు. ప్రియాంక సింగ్గా తనని తాను కొత్తగా పరిచయం చేసుకున్నాడు. ఇక బిగ్ బాస్ షో వేదికగా తాను జెండర్ మార్చుకున్నట్టు సాయితేజ ప్రకటించాడు. సాయితేజ కాస్త ప్రియాంక సింగ్ అయ్యింది. ఈ విషయం వెల్లడిస్తూ ఎమోషనల్ అయిన ప్రియాంక సింగ్ తండ్రికి క్షమాపణలు చెప్పింది. బిగ్ బాస్ హౌస్లో ప్రియాంక సింగ్ బాగానే రాణించింది. ప్రియాంక సింగ్ 13 వారాలు హౌస్లో ఉండటం విశేషం. ఈమె హౌస్లో ఒక ప్రేమ కథ నడిపింది. నటుడు మానస్ అంటే ప్రియాంకకు అమితమైన ప్రేమ చూపించేది. అతడికి సేవలు చేయటానికి ఇష్టపడేది. హౌస్లో ఉన్న ప్రతి అబ్బాయి నాకు బ్రదర్తో సమానం, ఒక్క మానస్ తప్ప అని ఓపెన్ కామెంట్స్ చేసింది. మానస్ మాత్రం ఒక లైన్ మెయింటైన్ చేశాడు. అతడు పూర్తిగా ప్రియాంక సింగ్కి దగ్గర కాలేదు, అలాని దూరమూ పెట్టలేదు. ప్రియాంక సింగ్తో సన్నిహితంగా ఉన్నాడు. వీరిద్దరూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నారు. ప్రియాంక సింగ్ దాదాపు పాజిటివ్ ఇమేజ్తో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చింది. మానస్తో ప్రేమాయణం తప్ప ఆమెపై పెద్దగా కంప్లైంట్స్ లేవు. అమ్మాయిలకు మించి అందంగానే ఉండే ప్రియాంక చాలా చక్కగా రెడీ అయ్యేది. తాజాగా ప్రియాంక ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ క్రమంలో ఒకప్పటి జబర్దస్త్ జడ్జ్ నాగబాబును ఉద్దేశించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. జబర్దస్త్ షోలో ఉన్నప్పుడు నాగబాబు చాలా ప్రోత్సహించారని ప్రియాంక సింగ్ ఎమోషనల్ అయ్యింది. నా పని నేను చేసుకునేదాన్ని, నాపై ఎలాంటి ఆరోపణలు లేవు, అది ఆయనకు నచ్చింది. సొంత కూతురిలా నన్ను ఆదరించారు. నేను రియాలిటీ షోలో ఉన్నప్పుడు కూడా ఓట్లు వేయాలని ఆయన సపోర్ట్ చేశారు. నిహారికతో కూడా నాకు అనుబంధం ఉంది. ఆమె బంగారం. ఈ మధ్య వారితో మాట్లాడటం లేదు, వారు బిజీ కాబట్టి. నాగబాబు నిహారికలతో మాట్లాడినా మాట్లాడకపోయినా మా అనుబంధం అలాగే ఉంటుంది అంటూ ప్రియాంక కన్నీరు పెట్టుకుంది.